నువ్విక మారవా? సొంత ఇంటికే శటకోపం పెట్టి నువ్వెలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావు? మెళ్ళో వేలాడుతున్న తాళికి కొంచెం కూడా విలువివ్వకుండా పోలీసుల్ని ఇంటికి పిలిపించి భర్తని కూతుర్ని నట్టింట్లో అవమానిస్తావా? నువ్వు చేస్తోంది తప్ప నీకు అనిపించట్లేదు? నిజమే వదినా, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు తప్పే అనిపిస్తుంది. పోలీసులకి మీ పేరు చెప్పకుండా వదిలేశాను కదా, తప్పే. ఇకపై ఇలా నంగా నచ్చి వేషాలు వేస్తూ మధ్యలో దూరి పుల్లలు పెట్టి వేడుక చూసే పనులు చేశారో ముందు మిమ్మల్ని జైలుకు పంపిస్తాను. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అయ్యో, నన్ను వదిలేయండి. తూర్పున ఉదయించే సూర్యుడు పడమర దిక్కున ఉదయించినా మీరనుకున్నది ఏది జరగదు. ఎక్స్క్యూజ్ మీ. స్వామి, ఏమైంది? వీళ్ళందరూ ఎందుకు ఇక్కడున్నారు? ఒరేయ్ ఆపద్బాంధవా, అనాథ రక్షక, నువ్వు వచ్చావా? నన్ను వీళ్ళ బారి నుంచి ఎలాగైనా రక్షించరా. సరే సరేరా, నేనొచ్చాను కదా, నువ్వేం భయపడకు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. ఒరే మామా, ఇన్నేళ్లుగా నీతో కలిసి వీళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నా నీ గురించి ఇంకా అర్థం చేసుకోలేదురా వీళ్ళు. అసలు ఏమంటున్నారా? చెప్తే నువ్వు షాక్ అయిపోతావు మామా. రేయ్ చెప్పరా బాబు, షాక్ అవుతాను, నిన్ను షేక్ చేస్తాను, తర్వాత తెలుస్తుంది. మామా, నీ హార్ట్ బ్రేక్ అయిపోతుందేమోరా. రే, ఇంతకీ వీళ్ళేమైనా అడిగారా? రే అదేంటో చెప్పరా.